హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో మీ నా లాస్ట్ వీడియోస్ ఫాలో అయితే మీకు తెలుసు, నేను కామాఖ్య టెంపుల్కి వచ్చాను. గువాహటీలో ఉన్నాను యాజ్ ఆఫ్ నౌ. ప్రెసెంట్ అయితే ఆల్రెడీ టెంపుల్ క్లోజ్లో ఉంది కదా, 3 days నుంచి 22nd నుంచి క్లోజ్లో ఉంది. ఈరోజు డేట్ వచ్చేసి 25th అనమాట. రేపు 26th, రేపు ఈవినింగ్ టెంపుల్ ఓపెన్ అవుతుంది. సో ఈరోజు కూడా ఎలా ఉంటుందో చూడొచ్చు అని చెప్పి నేను ముందుగానే వచ్చాను అనమాట, 1 day బిఫోర్. ఇది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అలా టెంపుల్ ఓపెన్ చేసిన తర్వాత దర్శనానికి కూడా వెళ్ళొచ్చు అని చెప్పి ఎక్స్పీరియన్స్ చేశాను. నేను ఇప్పుడే హాస్టల్ నుంచి కూడా బయటకు వచ్చాను. అండ్ బిఫోర్ వీడియో కూడా హాస్టల్ టూర్ ఉంటుంది. హాస్టల్ టూర్లో మీకు చూసే ఉంటారు. మనతో పాటు ట్రావెల్ విత్ మోహన్ అని చెప్పి అన్నయ్య కలిసారు మనల్ని. అన్నయ్య కూడా సైక్లింగ్ మీద ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు మనతో పాటే ఉన్నారు అన్నయ్య కూడా. సో అన్నా ఏంటి ఏం చేద్దాం, ప్లాన్స్ ఏంటి? ప్లాన్స్ ఏం లేదు బ్రో, జస్ట్ ఇప్పుడు హోటల్కి వెళ్దాం. కడపలో అలా ఎలకలు కూడా ఏం తిన్నాం. నెక్స్ట్ వెళ్ళి మనం హోటల్కి వెళ్ళిపోయి ఫుడ్ ఇది చేసుకొని ఏదైనా ఒక దగ్గర మంచిగా వెజ్ థాలి తినేసి అమ్మవారి గుడి కాడికి నా సైకిల్ రిపేర్కి ఇచ్చిన. ఒకవేళ అది అయితే దాన్ని తీసుకొని చేపించుకొని నేను వెళ్ళిపోతా, మీరు వెళ్ళిపోండి. లేదంటే గుడికి వస్తారా? వస్తా, గుడికి ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ తను మధు చాలా మంచిగా చేస్తున్నాడు వీడియోస్, చూడ్రి మంచిగా వస్తాయి. మీరు ఇప్పటి నుంచి కంటిన్యూ పెడతావు కదా బ్రో? కంటిన్యూ. మరి ఇన్ని కనం గ్యాప్ ఎందుకు ఇచ్చినావు? నా వర్క్ బిజీ ఉంటే నేను చేయట్లేదు. అందరూ అలానే అడుగుతున్నారు అన్న, ఎందుకు చేయట్లేదు అని చెప్పి. అది అందరు బాధ అదే. ఏంటంటే మనకుండే రెస్పాన్సిబిలిటీ వల్ల మనకు కొన్ని ఫ్యాషన్స్ ఉంటాయి. అరే మనం అక్కడ వెళ్ళాలి, ఎక్స్ప్లోర్ చేయాలి, దాన్ని అట్లా చూపించాలని. కాకపోతే అందరం రెస్పాన్సిబిలిటీకి ఏమంటాం సరెండర్ అయిపోయి మనం అనుకున్న ప్లేస్ని ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేయలేకపోతాం. కాకపోతే ఇప్పటిసంది మంచిగా ఎక్స్ప్లోర్ చేయలేదు. సరే, ట్రావెల్ నా పార్ట్ తిరుగుతూనే ఉంటాను, వీడియోస్ చేస్తూనే ఉంటాను. అందుకోసం అని ఇప్పుడు కంటిన్యూ వీడియోస్ది కంటిన్యూ చేస్తాను. సరేనా? మీరు కూడా చూస్తూనే ఉండరు కంటిన్యూగా. ఓకే, వెళ్తూ మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫస్ట్ అయితే ఫుడ్ తినాలి. ఫుడ్ తిన్నాం. సో ఇప్పుడే లంచ్ చేసాం. లంచ్ అయిపోయింది కదా. లంచ్ తర్వాత కొంచెం రిక్షా తీసుకొని కొంచెం సెంటర్ వరకు అయితే వచ్చాం. ఇక్కడ నుంచి కామాఖ్య టెంపుల్కి వెళ్తాం. అన్న కూడా మనతోటే వస్తారంట. సైకిల్ ఇంకా రిపేర్ అవ్వలేదంట అన్నది. రేపు మార్నింగ్ రమ్మని చెప్పారు అన్న సైకిల్ కోసం. సో ఈరోజు అన్న కూడా మనతోటే ఉంటారు. ఎక్కిన బస్ కూడా దిగేశాను. ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది, అందుకనే బస్ దిగేశాను. నడుచుకుని వెళ్తున్నాను. 1.5-2 km చూపిస్తుంది డిస్టెన్స్, కూడా ఎక్కువేం లేదు. అండ్ దట్టు ఇప్పుడు 6 o'clockకి టెంపుల్ క్లోజ్ చేసేస్తానని అంటున్నారు. ఏమో తెలియదు ఇంకా. ఇలా ఫ్రీగా ఫుడ్, వాటర్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. వాటర్ బాటిల్స్, బిస్కెట్స్ అవన్నీ కూడా ఇస్తున్నారు. నడుచుకుంటూ వెళ్ళే ఖాళీ కూడా లేదు అసలు, అంత రస్తున్నారు జనం. ఇలా ఇక్కడ రోడ్ సైడ్ని సాధువులు అందరూ కూడా ఇలా టెంట్లు వేసుకున్నారు. అక్కడ రోడ్ మధ్యలో అంతా కూడా, అంటే ఇక్కడ అమ్మవారి మేళకి సాధువులు అందరూ ఎక్కువ వస్తారు కదా, వాళ్ళందరూ రోడ్డు మధ్యలో అదంతా ఆక్యుపై చేస్తారు. ట్రాఫిక్ మాత్రం చాలా ఎక్కువ ఉంది, అస్సలు ఖాళీ లేదు. ఇప్పుడు పైకి వెళ్తామా లేదా అనేది ఒక టాస్క్, చూడాలి ఏమవుతుందో. మ్యాంగోస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, చూడండి ఎలా కొట్టుకున్నారో మ్యాంగోస్ కోసం. ట్రాఫిక్ చూడండి ఎంత ఉందో. బైక్ పార్కింగ్ ట్రాఫిక్ అంతా కూడా. టెంపుల్కి ఇంకా అటు వెళ్ళాలి, అంత లాంగ్ వెళ్ళాలి టెంపుల్కి. అసలు ఖాళీ అంటే ఖాళీ లేదు, ఫుల్ క్రౌడ్ ఉండే. సో మనం చెప్పులు పెట్టుకోవడానికి కౌంటర్స్ అయితే ఇలా ఏర్పాటు చేశారు. అండ్ మనకి టోకెన్స్ కూడా ఇచ్చారు. ఈ చెప్పులు చాలా ప్రాబ్లం అందరికీ కూడా, ఎక్కడికి వెళ్ళి ఎక్కడ వదిలేస్తారో ఏంటో అనేది. ఫైనల్గా మందిర్ లోపలికి అయితే అలో చేశారు, వచ్చాము.
రాలేమేమో అనుకున్నాను, క్లోజ్ చేస్తారేమో అనుకున్నాం. మనల్ని ఇప్పుడు ఇక్కడ దించేశారు కదా, ఇక్కడ నుంచి మనం కొండపైకి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. సో మనకి ఇప్పుడే తిలక్ కూడా పెట్టారు, చాలా బాగుంది, నాకు కూడా నచ్చింది. అండ్ అసలు పైకి వెళ్ళలేము అనుకున్నాం కానీ బాగానే పంపిస్తున్నారు. సో ఈరోజు వ్యూ అయితే చూడగలం. ఇప్పుడు టెంపుల్ అయితే ఓపెన్ చేసి ఉండదు, కానీ టెంపుల్ దాకా వెళ్ళి ఎలా ఉందో ఏంటో కూడా చూసి రావచ్చు. అంతే, పైకి అయితే వెళ్దాం, నడుచుకుంటూనే వెళ్ళాలి కొండపై వరకు. నార్మల్ డేస్లో అయితే ఇక్కడ కిందనే ఫ్రీ బస్సెస్ అవైలబుల్ ఉంటాయన్నమాట. ఫ్రీ బస్సెస్లో తీసుకొని వెళ్తారు పైకి. క్రౌడ్ చూడండి ఎంత ఉందో, వెళ్ళిన వాళ్ళు వెళ్తున్నట్టు అన్నారు, వచ్చేవాళ్ళు వస్తున్నట్టు అన్నారు. ఇంకా చాలా పైకి వెళ్ళాలి కొండపైకి, ఇంకా చాలా డిస్టెన్స్ ఉంది. ఇవంతా ఫ్రీ కౌంటర్స్, పైకి వెళ్తున్న కొద్దీ అలా ఫ్రీ కౌంటర్స్ ఉంటూనే ఉన్నాయి. లైక్ బిస్కెట్ ప్యాకెట్, వాటర్స్ అన్నీ ఏదో ఒకటి ఇస్తూనే ఉన్నారు, తాగడానికి తినడానికి అదంతా కూడా. ఎలా వస్తున్నారో చూడండి జనం. ఇంకా 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 మనం హాఫ్ డిస్టెన్స్ కూడా రాలేదు, ఇంకా చాలా పైకి వెళ్ళాలి. ఎవ్రీ టైం బస్ మీద వచ్చేయడం వల్ల అసలు డిస్టెన్స్ తెలియలేదు, కానీ సార్ నడిచి వెళ్తుంటే అసలు పైకి కదా కొండ ఎక్కడం ఇలా ఇంకా కొంచెం డిస్టెన్స్ కూడా రాలేదు, ఇంకా చాలా ఉంది. అండ్ క్రౌడ్ కూడా అలానే ఉన్నారు, ఫుల్గా వెళ్తూనే ఉన్నారు. ఫుల్ స్వెట్, హ్యూమిడిటీ ఎక్కువైపోయింది, బాగా ఒక్కపోసేస్తుంది. అసలు అంత చిరాగ్గా ఉంది. క్రౌడ్ కూడా చాలా తక్కువ, దగ్గరలో ఉండడం వల్ల గాలి అసలు వేయట్లేదు. ఇక్కడి నుంచి అసలు లైన్ స్టార్ట్ అయింది, కొంచెం రష్ అయితే ఉంది ఇక్కడి నుంచి. చూడొచ్చు, వచ్చే వాళ్ళకి ఒకవే, వెళ్ళే వాళ్ళకి ఒకవే ఇక్కడి నుంచి డివైడ్ చేశారు. కొంచెం రష్ అయితే ఇక్కడి నుంచే ఉంది. ఆ చిన్న హాఫ్లోనే కొంచెం ఆ ఇబ్బంది అది. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చాక మళ్ళీ రోడ్ ఫ్రీగానే ఉంది. ఇక్కడ చెకింగ్ అది అవుతుంది, నార్మల్ చెకింగ్. అస్సలు అవ్వట్లేదు. 6:30కి స్టార్ట్ అయ్యాము, 8 అయిపోయింది టైము, ఇంకా స్టిల్ చాలా అంటే చాలా రష్, ఫుల్ క్రౌడ్తో ఉన్నారు. అసలు స్నానం చేసినట్టు చెమట్లు అయిపోయి చూడు, అసలు అలా అయిపోయినా నేనైతే. ప్లీజ్ అంతా మార్కెట్ పెట్టేసి కొద్ది మందిని అలౌ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ట్రాఫిక్ అయిపోతుంది, చాలా అంటే చాలా క్రౌడ్ అసలు. సిక్స్ 6:30కి స్టార్ట్ చేసాం, 10:30 అయిపోయింది ఆల్రెడీ నైట్. ఇప్పుడు కొంచెం టెంపుల్ దగ్గర దాకా వచ్చాం. ఇప్పుడు టెంపుల్ చూస్తే చూడు, టెంపుల్ ప్రాణం లేచి వచ్చింది ఒక్కసారి టెంపుల్ చూసేసరికి. టెంపుల్ ఎంట్రన్స్ ఇది, డోర్స్ క్లోజ్ చేసి ఉన్నాయి. రేపు మార్నింగ్ ఓపెన్ చేస్తారు. మనం ఈరోజు 3rd డే వచ్చాం, ఈరోజు డేట్ 25th. టెంపుల్ సరౌండింగ్స్ క్రౌడ్ చూడండి ఎంతమంది ఉందో, క్రౌడ్. టెంపుల్ నేను సెకండ్ టైం వచ్చాను ఇక్కడికి. క్రౌడ్ చూడండి, ఇప్పుడే ప్రాణం లేచి వచ్చింది.
చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు దాకా పడ్డ కష్టం అంతా పోయింది ఒక్కసారిగా. ఎంతమంది క్రౌడ్ ఉన్నారో చూడండి, అసలు ఖాళీనే లేదు. అండ్ ఇక్కడ చిన్న టెంపుల్ ఓపెన్ చేస్తున్నారంట, అందుకే లైన్లో నించున్నాం. అంటే టెంపుల్ లోపల ఎలా చేస్తున్నారు, మెయిన్ టెంపుల్ కాదు, కొంచెం ముందని. అందరూ లైన్లో ఉన్నారు లోపలికి వెళ్ళడానికి. నేను కూడా లైన్లో నించున్నాను. ఇప్పుడే లోపలికి వెళ్ళి వచ్చాను. మెయిన్ ద్వారం తెరలేదు, కానీ దాని ముందు ఇంకో చిన్న ద్వారం ఉంటుంది అనమాట. అది ఆ ద్వారం తెరిచారు. నాకు కంట్లో నీళ్ళు అసలు ఆగలేదు. నేను ఇప్పుడు చాలా ప్లేసెస్ వెళ్ళాను. లైక్ ఏ ప్లేస్లో సెకండ్ టైం విజిట్ చేయలేదు. ఒక కామాఖ్యకి నేను 2వ సారి వచ్చాను. మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను. అసలు ఏడుపు ఆగట్లేదు నాకు. చాలా అంటే చాలా బాగుంది. ఆ టెంపుల్ చూడిపోయా ఎలా ఉందో. অনামিকার এমপি আপনাদেরকে বলে তোমার মা মন্দিরে আলোচনা করল ఫైనల్లీ దర్శనం అయిపోయింది, అంతా హ్యాపీగా అయిపోయింది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. యాక్చువల్లీ ఈరోజు 25th లాస్ట్ డే అనమాట 3 డేస్లో. రేపు 26th, రేపు మార్నింగ్ డోర్స్ ఓపెన్ చేస్తారు. యాక్చువల్లీ రేపు మార్నింగ్ దర్శనానికి కూడా వెళ్ళొచ్చు అనుకునే ఒకరోజు ముందుగా వచ్చాను నేను యాక్చువల్లీ. కానీ జనం చూసి రేపు మార్నింగ్ ఇంకా అస్సలు వెళ్ళలేము మనం. ఇప్పుడు కూడా ఈరోజు 6:30కి స్టార్ట్ చేస్తే 10:30, ఇప్పుడు 11:15 అయిపోయింది ఆల్రెడీ. అంతా జరిగి బయటకు వచ్చేసరికి ఇంకా కిందకు కూడా వెళ్ళలేదు, జస్ట్ గుడి నుంచి బయటకు వచ్చాను అంతే. సో ఇంకా చాలు. మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకోసారి మళ్ళీ వచ్చి దగ్గరుండి దర్శనం చేసుకుంటాను. ఇప్పుడు కూడా లోపలికి అయితే అలౌ చేశారు, టెంపుల్ లోపలికి. కానీ మెయిన్ మందిర్ ఏదైతే ఉందో ఆ టెంపుల్ ఆ డోర్స్ క్లోజ్ చేసి ఉన్నాయి అంతే. లోపలికి వెళ్ళాను, దండం పెట్టుకున్నాను, చూడాలనుకున్నాను, నా కళ్ళతో నేను చూస్తాను. థ్యాంక్ యూ. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.